కోట్ల రూపాయలు వస్తాయని అనేకమైన మాయ మాటలు చెప్పి ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడినటువంటి ఈ కాపీ ట్రేడర్ కింగ్ అనేటువంటి వాడి వలన ఒక నిండు ప్రాణాలు కూడా కోల్పోయాయి. ఒక ముక్కు పచ్చలారని 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి వీడిని నమ్మి ప్రాణాలు కూడా కోల్పోయాడు. సో ఇది ఇంకా ఎక్కువగా ఉధృతిగా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఉన్నది. మీరందరూ కూడా ఈ కాన్వర్జేషన్ని నేను ఆ చనిపోయిన అబ్బాయి ఫ్రెండ్తో మాట్లాడాను. అది మొత్తం మీకు ఈ కాన్వర్జేషన్ని ఒకసారి మీరు వినండి. ఇది విన్న తర్వాత ఎవడైనా సరే వాడి యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి, అలాగే వాడి యొక్క ఎక్స్నెస్ అకౌంట్ రెఫరల్ లింకులు ఉంటాయి కదా, వాటి నుంచి దయచేసి బయటకు వచ్చేసేయండి. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా అంటే చాలా ప్రమాదకరం. ఒకసారి మీరు ఈ కాన్వర్జేషన్ ఒకసారి వినండి. ఒకసారి జొమాటో అది ఒకసారి జూమ్ మీటింగ్ లో ఇలానే చార్ట్ అనాలిసిస్ చేసి కాల్ చేస్తా ఉండాడు 999 తీసుకొని ఇస్తే జొమాటోలో పని చేస్తున్నాను సార్ నేను. ఒక అతను ఇట్లా నా జూమ్ మీటింగ్ లో జొమాటోలో పని చేస్తున్నాను, మీరు లాస్ట్ 3 days నుంచి లాస్ చేస్తున్నారు, ఈ రోజు కొద్దిగా మంచి కాల్ ఇవ్వండి సార్ అంటే, ఆ రోజు బ్యాంక్ నిఫ్టీలో 300 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియం, 300 పాయింట్స్ స్టాప్ లాస్ ఆ రోజు. అసలు అతను అసలు ఎంత రిక్వెస్ట్ గా అడిగాడో ఆ రోజు మొత్తం 3 లాట్లు వేయించి పాపం అతని దగ్గర మొత్తం డబ్బులు స్మాష్. నీ దగ్గర అంత దమ్ము స్కిల్ లేనప్పుడు ఎందుకు అనవసరంగా, అతను క్లియర్ గా చెప్తున్నాడు, ఇక నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ సార్, ఇక వచ్చిన డబ్బులన్నీ ఇక దీంట్లోనే పెట్టేశాను మిమ్మల్ని నమ్మి అని చెప్పి ఒక కాల్కి 999 తీసుకుంటాడు. అసలు అసలు ఆ రోజు నేను లైవ్ లో ఆ మాట అడిగానని చెప్పి నన్ను బ్లాక్ చేశాడు ఆ రోజు. 5 ఫార్ములాలు స్ట్రాటజీలు 25,000 రూపాయలు అప్పుడు కట్టాను నేను. ఒక్క ఫార్ములా కరెక్ట్ గా పనిచేసేది. అది పివట్ కాల్ అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కాపీ చేసి చెప్పాడు అనమాట. అదొకటి కాపీ చేసి చెప్పాడు. ఈ డబల్ బాటమ్స్ డబల్ టాప్స్ అయింది దాన్ని ఏదో అంటాడు, 5 minutes లైఫ్ చేంజ్ స్ట్రాటజీ అని చెప్పి. ఇవన్నీ మనకు తెలియదు, దానికి ఒక పేరు పెట్టాడు అంతే. లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు, డబల్ బాటమ్స్ డబల్ టాప్స్, దానికి ఆడ ఒక పేరు పెట్టుకొని జనాలను మోసం చేయడం. లేదు ఫస్ట్ 1 hour క్యాండిల్ బ్రేక్అవుట్, ఇది తప్ప వాడి దగ్గర ఇంక వేరే కాన్సెప్ట్లే లేవు సార్. అక్కడ మీకు వసూలు చేశాడు ఒక స్ట్రాటజీకి 25,000. అసలు ఆడంత దరిద్రపు నీచ్ కమ్మినగాడు దొరుకుతాడేమో అని చూస్తున్నాను సార్ ఎప్పటికప్పుడు. ఆడేడా దొరకడం, దొరికితే ఖచ్చితంగా కొడతాను కూడా నేను. ఆడంత అసలు తిరుగుతుంటాడు, అసలు ఇంకా ఇంట్లో కూడా ఉండడు, కార్లోనే కూర్చుంటాడు. ఇక నాకు మొన్న ఈ ఒక అమ్మకే పుట్టావని అడిగిన దానికి నాకైతే అసలు మెంటల్ వచ్చేసింది. అసలు నాకైతే కామెంట్స్ ఆన్ చేసుకుంటాడు కదా, ఆఫ్ ఎందుకు చేసుకుంటాడు? అంతే కదా. అసలు మనం ఎట్లా మాట్లాడుతున్నాం వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మళ్ళీ పోటుగాళ్ళగా అందరికి నేనేదో మంచోడిని మంచిగా చేస్తున్నాను అని ఇది చేయడం. ఒక్కసారి కామెంట్స్ ఆన్ చేసి చూస్తే తెలిసిద్దాడు బతికింది అనేది జనాలకి. అట్లా ఆఫ్ చేసుకుని 2 సంవత్సరాల నుంచి మీరు ఫాలో అవుతున్నట్టున్నారుగా అతన్ని? 2 కసితో ఫాలో అవుతున్నాను సార్. ఆడు ఎప్పుడో స్టాక్ మార్కెట్ లో ఏ రోజైతే వాడు స్ట్రాటజీలు తీసుకొని కోచింగ్ చేశాను నేను, ఆ రోజు నన్ను జూమ్ మీటింగ్ లో బ్లాక్ చేశాడు. ఆ రోజు నుంచి నా కొడుకు దొరుకుతాడేమోనని చెప్పి నేను చూస్తున్నా, వీడు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి కసితో ఫాలో అవుతున్నానే తప్ప వాడి మీద ఇంట్రెస్ట్ చూసి కాదు. వీడు ఇది పెట్టినప్పుడు కూడా సరే ఏదో కొత్తది కనుక్కున్నాడులే అనుకున్నా, ఇది ఎంతకాలంలో ఉంటదిలే, కొత్తది కనుక్కొని ఉంటాడు డబ్బులు ఇది చేయడానికి అని చెప్పానంటే అని అనుకున్నా. ఒక రోజు నాకు స్క్రీన్ షాట్లు పెట్టాడు సార్, ఇలానే ఇప్పుడు మీకు ఎట్లయితే పెట్టానో ఆ రోజు స్క్రీన్ షాట్లు పెట్టాడు. ఆ స్క్రీన్ షాట్లు మొత్తం మార్ఫింగే సార్. అక్టోబర్ నెల అనుకుంటా, అక్టోబర్ నెలలో బిట్ కాయిన్ ఆ ప్రైస్ లేదు, కానీ వీడు ఆ ప్రైస్ లో బై చేసినట్టుగా అక్కడ కనబడుతుంది. అట్లా కూడా మోసం చేశాడు. మార్ఫింగ్ ఖచ్చితంగా అది నేను అడిగానని చెప్పి నన్ను బ్లాక్ చేశాడు. అసలు అక్టోబర్ నెలలో ఆ ప్రైజ్ వెళ్ళలేదు కదా, నెల మొత్తం నేను ఎతికా. ఆ పలానా డేట్ 6th అనుకుంటా, 6th 10th 2024. అసలు ఆ ప్రైజే లేదు కదా. అసలు ఆ ప్రైజ్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు బిట్ కాయిన్ లో? నువ్వు సరే నేను కాసేపు ఫ్యూచర్ అనో లేకపోతే ఇండెక్స్ అనో నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనుకున్నాను కాసేపు. నువ్వేం చదువుతున్నావు అసలు, ఇక దీనికి ఎక్స్పైరీ డేనే ఉండదు అని అంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఇండెక్స్ లో ట్రేడ్ చేసావు. ఇండెక్స్ ఆ ప్రైస్ లేదు అసలు ఆ డేలో, కానీ నువ్వు ఎట్లా క్లోజ్ చేసావు? మొత్తం మార్పింగే. నేనేదో ఇక ఇప్పుడు బై చేశాడు, అదేదో సందర్భంలో ప్రాఫిట్ వచ్చింది, అది బుక్ చేసుకున్నాడు, మిగిలిన లాస్ ఉన్నాయన్నీ ట్రేడింగ్ లో ఉంటాయి కదా.
అవి చూపించడాడు. చూపిడు. ఈ బై చేసిన ప్రాఫిట్ బుక్ చేసినంత వరకే చూపిస్తాడు. పోనీ అలా అయినా బుక్ చేశాడా అని చూస్తే అది కూడా మార్ఫింగ్. మొత్తం ఆడి బతుకంతా ఈ బతుకే. అవును. ఇక నాకు ఇంకా ఆడికి సినిమా అర్థం అయిపోయింది, ఇక్కడ మొత్తం ఫ్రాడే. ఈ బుక్ చేసిన దాంట్లో ఏమైంది, ఆడికి 50% ప్రాఫిట్ వెళ్ళింది. దరిద్రం కొద్దీ లాస్ బుక్ చేసాం అనుకోండి, వాడి లాస్ లో నుంచి ఆడే వెనక్కి ఇవ్వడం, ప్లస్ మనం లాస్ ఫుల్ గా మనం బుక్ చేసుకోవాలి. అవును, బాగా క్యాచ్ చేశారు. అందుకనే వాడు లాభాలను మాత్రమే బుక్ ఎందుకు చేస్తున్నాడు అంటే అందుకే చేస్తున్నాడు. అది అస్సలు ఆడి తెలివి, ఆడి అర్థం కావట్లేదు సార్. అది ఈ పాయింట్ మనం నిజంగా క్లారిటీగా చెప్పగలిగితే, మీరు ప్రాఫిట్ వచ్చినట్లో ఖచ్చితంగా ఆడికి 50% వెళ్ళిద్ది. దరిద్రం కొద్దీ మనం ఎమోషనల్ ఇప్పుడు ఆడ ఎమోషన్ అనే మాట చెబుతున్నాడు. ఆ ఎమోషన్ లో మనం లాస్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ లాస్ లో ఆడికి ఏమీ రాదు. ఎక్స్నైస్ ఆ అకౌంట్ అలా డిజైన్ చేసాడు ఆడికి లింక్, వాడితో టైఅప్ అయ్యాడు ఆడు. అవును, అయ్యి నాశనం చేశారు పాపం. అసలు ఎంత మంది సార్, అవును, మామూలుడు కాదు. ఇక మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లానే అసలు నాకు తెలియకుండా పెట్టాడు, 6 లక్షలు పెట్టాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు అతను. అబ్బా, అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అసలు. ఎంత ఇది చేయాలా, ఏం చేయాలా, ఎక్కడన్నా దొరుకుతాడేమో, నేను పంపించినవి ఉన్నాయి, అసలు ఇవన్నా పట్టుకుని ఇచ్చేద్దాం వాడిని అని చెప్పి నేను చూస్తా ఉంటా. ఇక ఆడు ఎప్పుడు కారులో తప్ప, అరే నువ్వు అసలు ఇప్పుడు కారులోనే ఉంటావు, ట్రేడింగ్ ఎప్పుడు చేస్తావు, ట్రేడింగ్ అంటే ఏంది? 24 hours అసలు ముందే ప్లానింగ్ ఉండాలి, అసలు ఎన్నో రకాలైనటువంటి ఇది ఉండాలా. మీ ఫ్రెండ్ అట్లా చనిపోయారు సార్, ఈడి వల్లేనా? ఈడి వల్లే సార్. 6 లక్షల రూపాయలు పెట్టి స్టాక్ మార్కెట్ లో ఈయన్ని నమ్మి 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి చనిపోయాడు. విజయనగరం జిల్లా అవుతుంది. అయ్యో పాపం, అయిపోయింది. నేను ఇంతకు ముందు వీడి దగ్గర 10,000 పెట్టి ఒక్కొక్కసారి డబ్బులు కట్టి తీసుకున్నా వీడి దగ్గర. ఒకటంటే ఒకటి ఉపయోగం లేదు, 5 ఫార్ములాస్ అని చెప్పి ఇచ్చాడు. ఆ 5 ఫార్ములాస్ లేవు, మళ్ళీ ఏదో కొత్తగా కనుక్కున్నానంటే దానికి కూడా కడదామని చెప్పి ఊరనే అడేసా. అయితే ఈ ఫార్ములాలు వేరు, ఆ ఫార్ములా వేరు సార్, వాటితో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అంటున్నాడు. వాటితో కూడా డబ్బులు సంపాదించుకునేటప్పుడు మరి కొత్త ఫార్ములా ఎందుకు నాయన? అంతే కదా మరి. అంతేగా మరి. అంత లబ్బేగాడు. మ్యారీడ్ అండి అతను, చనిపోయిన అతను అంత 18 ఏజ్ సార్ అతను. అయ్యో పాప, ఫాదర్ లేడు. ఎక్కడ తీసుకొచ్చి ఒక స్థలం ఏదో ఉంటే అది అమ్మేసేసి పెట్టాడు. అంటే ఇక విజయనగరం జిల్లా అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళకేం తెలియలేదు పాపం. భలే పని. వీడికి అసలు దయాదాక్షిణం కూడా లేదండి. ఇప్పుడు ఎంత డబ్బు తర్వాత కూడా వీళ్ళందరినీ ఏమంటున్నాడు, మీరు 2,000 కడితేనే దీంట్లోకి జాయినింగ్ అనే స్థితికి దిగుతారాడు వెధవ. వాడు అంత కఠినంగా చెబుతున్నాడు అని చెప్పి నేను ఒక రకంగా చెప్పాలంటే వాడు వాయిస్ బేస్ చూసి అది చూసి వీడు జెన్యున్ గానే ఉన్నాడు అని అనుకునే నేను కట్టా. అంటే ఒకసారి దిగిన తర్వాత అర్థమైపోయింది. మార్కెట్ గురించి నాలెడ్జ్ లేనివాడైతే వాడి బుట్టలు అట్టానే పడిపోయి ఉంటాడు. అవును, ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నవాడు మాత్రమే ఆయన పసిగట్టగలడు. కానీ వీడైతే నిజంగా మీరు ఏదన్నా చెయ్యండి, ఖచ్చితంగా నేను ముందుంటాను. ఆయన కొట్టడానికైనా సరే ముందుంటాను నేను ఖచ్చితంగా. షూర్ సార్, మంచిగానే వాడి వల్ల పడకుండా మాత్రం గట్టిగా 100% చేస్తా ఖచ్చితంగా. ఈ వాయిస్ అను ఇందాక మీరు పంపించిన వాయిస్ బీప్ సౌండ్ వేసేసి పెడతాను, పెట్టమంటే పెడతాను, లేకపోతే దీని వరకే పెడతా. పెట్టండి సార్, అది బూతులో అయినా సరే పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ బూతులైనా సరే వాళ్ళకి జనాలకి అవి పడితేనే వాళ్ళకి తెలుస్తుంది. అవునవునవును, అవి మనం బీపులు వేసుకుంటా ఉంటుంటే ఈ జనాలకు అర్థం కాదు. అదే అవును, ఖచ్చితంగా ఆ మాట అన్న తర్వాత ఒకడికే అదే నిన్ను కనుక మీ అమ్మ చక్కగా గనుంటే అనే మాట ఇప్పుడు ఎవరిని చక్కగా గన్నట్టు. అసలు ఆ మాట మిమ్మల్ని అన్న తర్వాత నాకు అసలు మళ్ళీ కోపం వచ్చేసింది. అందుకని మళ్ళీ కొత్త నెంబర్ తీసుకొని మళ్ళీ పెట్టా. నా ఇప్పటికి 3 నెంబర్లు బ్లాక్ చేశాడు. మా ఫాదర్ నెంబర్ లోని చేశా, మా వైఫ్ నెంబర్ లోని చేశా, మా సిస్టర్ నెంబర్ లోని చేశా. అన్నిట్లో బ్లాక్ చేస్తాడు. కాసేపు ఆడు ఫోన్ చేస్తే మాట్లాడదామని చూస్తుంటే అసలు ఏడా ఫోన్ కూడా ఇచ్చాడు. ఫోన్ చేస్తే బండారం బయటపడుతుంది అని తెలుసు ఆడికి. అది జస్ట్ ఒక అన్వాంటెడ్ మెసేజ్ పెట్టామంటే చాలు ఆడ అయిపోయింది, బ్లాక్ చేస్తాడు. ఆడు మగాడేంది సార్. ఇంకా మీరు నిజంగా బీపులు కాదు మామూలుగా వేసి పెట్టండి, బీపులు తీసేసే పెట్టండి, ప్లేస్ కాకుండా. జనాలకు అప్పుడైతేనే అర్థం అవుతుంది. ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కొద్దిగా ఉంటది, దాన్ని చెక్ చేసుకొని పెట్టేస్తా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.